రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతుంటే, మరోవైపు ఉత్తర కోస్తా అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలపై ముఖ్యంగా దక్షిణ ఒడిశా నుంచి తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల మీదుగా దక్షిణ మన్నార్ వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే పరిస్థితి. ఇదంతా కూడా 2 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, మరోవైపు రాయలసీమ ప్రాంతంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి. ఈరోజు చూసుకుంటే నెల్లూరులోని గూడూరు అలాగే తదితర ప్రాంతాల్లో చూసుకుంటే 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా అధికంగా నమోదైన పరిస్థితి. అయితే ఈసారి భారత వాతావరణ శాఖ ప్రతి నెల విడుదల చేసిన బులెటిన్లో మాత్రం మే నెలలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల చూసుకుంటే సాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని ఒక చల్లని కబురు చెప్తుంది. అయితే ఇదంతా కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పరిస్థితి. రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మాత్రం ఈరోజు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం ద్రోణి ప్రభావం వల్ల చల్లని వాతావరణం, కొన్ని చోట్ల చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి తగ్గట్టు విశాఖతో పాటు వేరు ప్రాంతాల్లో చూసుకుంటే నిన్న ఈరోజు కూడా వర్షాలు కురిసిన వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.